పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని అందలి ప్రియ దైవబిడ్డలారా, 5వ తపస్కాల ఆదివార వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12 మొదలుకొని 14, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 8 నుంచి 11, యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 45వ వచనం వరకు. ప్రియా దైవబిడ్డలారా, ఈనాటి 3 పట్టణాలు కూడా మనకు బోధించే సందేశమేమనగా, ప్రభువైన దేవాదేవుడు మరణించిన వారిని సహితము సజీవముగా లేపగలడు, అతడే పునరుత్థానము జీవం అని చెప్పేసి వాక్యాల ద్వారా బోధిస్తున్న దేవుని యొక్క వాక్యం ఇదిగో ఈనాటి పట్టణాలలో వాస్తవముగా మనకు కనిపిస్తూ ఉంది. అందుకోసమే పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ముందుగానే 12వ వాక్యం ద్వారా ప్రభువైన దేవాదేవుడు ప్రజలకి ఈ విధముగా సందేశం ఇచ్చారు. నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మేము లేపుదును అని. ఆ విధముగా లాజరును మరణించిన 4 రోజుల తర్వాత ఇదిగో తనని మరణం నుంచి సజీవంగా లేపుతూ ఉండడం ఈనాటి సువార్త పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సువార్త పట్టణంలో మొట్టమొదటిగా తను వ్యాధిగ్రస్తుడై ఉన్నాడని చెప్పేసి చెప్పినప్పుడు క్రీస్తు భగవంతుడు అంటారు యోహాను సువార్త 11:4లో, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని యొక్క మహిమ కోసం వచ్చినది అని, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమ పరపబడుటకు వచ్చినదని తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంలో లాజరు యొక్క 2 సోదరులిమనులు ఈ విధముగా ప్రభువు ముందట మాట్లాడుతూ వారికి విశ్వాసాన్ని బలపరుస్తూ చెప్తున్న మాటలు. యోహాను సువార్త 11:21లో మార్తమ్మ యేసు ప్రభుతో, ప్రభువు మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేడు వాడు కాడు అని చెప్పేసి పలుకుతుంది. అదేవిధముగా యోహాను సువార్త 11:32లో మరియమ్మ సహితము యేసు ప్రభు ఉన్న చోటకు వెళ్ళి పాదాలపై పడి, ప్రభు మీరు ఇక్కడ ఉండి ఉండచో నా సహోదరుడు మరణించి ఉండేడు వాడు కాదు అని ఇద్దరు కూడా వారి విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ప్రభు అయిన దేవాదేవుడు అంటూ ఉన్నారు 25వ వాక్యంలో, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినా జీవించును, జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు అని విశ్వాసపూరితమైన ప్రశ్నను అడుగుతున్నారు. మేము విశ్వసిస్తాము ప్రభు అని వారు చెప్పిన సమాధానం ప్రకారం మరణించిన లాజరును ప్రభువైన దేవాదేవుడు లేపుతూ ఉన్నారు ఈనాటి స్వార్థ పట్టణంలో. మరి మరణించిన వాళ్ళు యొక్క నూతన నిబంధనలైనా లేక పాత నిబంధనలో కూడా లేవనెత్తబడ్డారా, మోక్షరాజ్యానికి తీసుకొని వెళ్ళబడ్డారా అని ప్రశ్నిస్తే ఆదికాండము 5వ అధ్యాయము 24వ వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. హెనోకు దేవునికి సహచరుడై జీవించెను, ఆ తర్వాత జనులు అతన్ని చూడలేదు, దేవుడు హెనోకును కొనిపోయెను అంటున్నా. అంటే ప్రభువైన దేవాదేవుడు తనతో పాటుగా తీసుకొని వెళ్ళారు అన్న విధముగా వాక్యం మనకి సాక్ష్యం పలుకుతుంది. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వాక్యంలో సహితము మరి ఏలియా ఎలీషా ఇద్దరు మాట్లాడుచూ సాగిపోచూ ఉండగా నిప్పు గుర్రములలాగు అగ్నిరథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను అని. అంటే పాత నిబంధనలో సహితము స్వర్గానికి తీసుకొని వెళ్ళబడిన వాళ్ళు ఉన్నారు అని ఈ 2 వాక్యాలు మనకి సాక్ష్యముగా పలుకుతున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధముగా సువార్త పట్టణాలలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మరణించిన బాలికను గురించి మనం చూస్తూ ఉన్నాం. తండ్రి యొక్క విశ్వాసాన్ని బట్టి క్రీస్తు భగవంతుడు ఆ ఇంటిలోనికి వెళ్ళి 41వ వాక్యంలో ఆ బాలిక చెయ్యి పట్టుకొని తలితా కుమి అనను, ఓ బాలిక లెమ్మని నీతో చెప్పుచూ ఉన్నాను అని ఈ మాటలకు అర్థము. వెంటనే మరణించిన బాలిక అదిగో సజీవముగా ఉందని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. విధవరాలి కుమారుడు మరణించి తల్లి బాధపడుతూ ఉంటే లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యంలో
భగవంతుడు ఈ విధముగా పలుకుతూ ఉన్నారు. ఆ తల్లిని చూచి యేసు ప్రభు కనికరించి ఆమెతో ఏడవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను తాకెను. వెంటనే దాని మోయిచున్న వారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు ప్రభు, యువకుడా లెమ్ము అని నీతో చెప్పుచూ ఉన్నాను అనను. వెంటనే మరణించిన వాడు లేచి ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఈ విధముగా మరణించిన వారిని మరి పాత నిబంధనలో నూతన నిబంధనలో సజీవంగా చేయడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో సహితము ప్రభైన దేవాదేవుడు తను ప్రేమించిన లాజరు కోసమై కన్నీరు కార్చారని యోహాను సువార్త 11:35 వాక్యం సెలవిస్తుంది. అంటే మనం ఎప్పుడైతే ప్రజలను ఇష్టపడుతూ ఉంటామో, ప్రేమిస్తూ ఉంటామో, ఎవరైతే మనకి వారి యొక్క ప్రేమ, ఆదరణ, ఆప్యాయతను చూపిస్తూ ఉంటారో వారి మీద మనకి అంత చక్కటి ప్రేమ అనుబంధం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు దూరం అయితే మనం కూడా ఈ విధముగా బాధపడే అవకాశాలు ఉంటాయని, దానికి నిదర్శనం క్రీస్తు భగవంతుడే అని గుర్తు చేస్తూ ఉన్నా. అయినప్పటికీ ప్రభైన దేవాదేవుడు దీర్ఘంగా నిట్టూర్చి సమాధి వద్దకు వెళ్ళిన తర్వాత ఆయన సొంతముగా మాటల ద్వారా దాన్ని ఆ యొక్క సజీవునిగా చేర్చలేదు. ఇదిగో మానవుని యొక్క సహకారం ఎంతో అవసరం, మానవుని యొక్క ప్రయత్నం ఎంతో అవసరం అని చెప్పేసి అక్కడ ఉన్న వారితో ప్రభైన క్రీస్తు భగవంతుడు యోహాను సువార్త 11:39 రాతిని తొలగింపుడు అని చెప్పి ఉన్న ప్రజలందరూ కూడా అతడు చనిపోయి ఇప్పటికే 4 రోజులైంది, దుర్వాసన కొడుతుందని అనుకున్న సందర్భాలు. మరి ఆ యొక్క మృతిని సహోదరి మార్తమ్మ కూడా అంటూ ఉంది, ప్రభు అతడు చనిపోయి 4 రోజులు అవుతుంది, దుర్వాసన కొడుతుంది అంటే ప్రభైన దేవాదేవుడు నీవు విశ్వసిస్తే దేవుని యొక్క మహిమను చూస్తావని చెప్పేసి పలికి ఉన్నా. వెంటనే ప్రభైన దేవాదేవుడు కన్నులు పైకెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందుకు కృతజ్ఞతుడను. నీవు నన్ను ఎప్పుడు కూడా ఆలకిస్తావు, కానీ ఇక్కడ గుమికొన్న యొక్క సమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటులా పలికితిని అని చెప్పేసి ప్రభైన క్రీస్తు భగవంతుడు ప్రార్థన చేశారు. వారందరూ ఎప్పుడైతే రాతిని తొలగించారో క్రీస్తు భగవంతుడు బిగ్గరగా లాజరు వెలుపలికి రమ్ము అని పలికారు. వెంటనే అతడు పేత వస్త్రములతో చుట్టబడి బయటికి వచ్చాడు. ఆ సందర్భంలో మరొకసారి ప్రజలతో అంటూ ఉన్నా, ఇదిగో మానవ ప్రయత్నం ఎంతో అవసరం, వారి యొక్క సహకారం ఎంతో అవసరమని కట్లు విప్పండి, అతన్ని పోనివ్వండి అంటున్నా. ఈ కట్లనేవి, ఈ రాతి అనేది మనకి అడ్డుగా ఉండే పాపపు గోడ. మరి పాపంతో చుట్టుకున్న వాళ్ళందరం కూడా అదిగో వాటిని తొలగించమని మన ప్రయత్నం మనం చేయాలని క్రీస్తు భగవంతుడు మనకి గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులా, మరి మన యొక్క జీవిత విధానంలో క్రీస్తు భగవంతుని పోలి ఆ యొక్క పాపపు బందీల నుంచి విముక్తిని పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవాదేవుడు నేనే పునరుత్థానమును జీవమునని పలికిన విధముగా మత్తయి సువార్త 28 అదిగో ఆ యొక్క దూత స్త్రీలతో చెప్తుంది, భయపడకుడు, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు. చెప్పిన విధముగా ఆయన సమాధి నుండి లేచి ఉన్నారని వాక్యము సెలవిస్తుంది. ఈ విధముగా క్రీస్తు భగవంతుడు సైతము వాళ్ళ మధ్యలో ఉండి శుభము కలుగునుగాక అని చెప్పేసి భయపడవలదని వారికి పునరుత్థానమైన తర్వాత చెప్పిన సందేశం. మార్కు సువార్త 16 వచనంలో కూడా దేవదూత మీరు భయపడకుడు, ఇదిగో మీరు సిలువ వేయబడిన యేసు ప్రభు పునరుత్థానుడయ్యాడని వాక్యము ద్వారా సెలవిస్తున్నా. అదేవిధముగా లూకా సువార్త 24వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, పునరుత్థానుడై ఉన్నాడు, సజీవుడై ఉన్నారని వాక్యాల ద్వారా గుర్తు చేస్తున్నా. ఈ విధముగా క్రీస్తు భగవంతుడు తాను చెప్పిన విధముగా పునరుత్థానుడయ్యాడు, మరణాన్ని జయించాడు, సాతాను కోరలను తెంచి ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. వాక్యానుసారం మనం కూడా ఈ లోకం వీడిన తర్వాత తప్పకుండా దేవుని యొక్క రాజ్యంలో దేవుని ముఖాముఖి చూసే గొప్ప భాగ్యం కోసం భగవంతుని ప్రార్థన చేద్దాం. మనకి దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించి దేవాదేవునికి ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభువైన దేవాదేవుడు మనందరిని ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ వాక్యాల ద్వారా మనందరినీ దీక్షాపరుల్ని ప్రత్యేక విధముగా దీవించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.